హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు గుత్తి వంకాయ కూర కొద్దిగా డిఫరెంట్గా చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి దీన్ని చూసి ట్రై చేయండి. వంకాయల్ని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకని బాగా మళ్ళీ తిప్పుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దీన్ని కట్ చేయాలి. ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇవన్నీ ఇలా ఘాట్లు పెట్టి కట్ చేసుకున్నాను. 1/2 కేజీ వంకాయలని సాల్ట్ వాటర్లో వేసానండి. దీనికోసము నేను మిరపకాయలని వేడి నీళ్ళల్లో వేసి ఒక 2 గంటలు నానబెట్టానండి. ఎండుమిర్చి ఒక 6-7 తీసుకున్నాను. పసుపు ఒక 4 రెబ్బలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు 2, చింతపండు కొద్దిగా, ధనియాలు, సాల్ట్, జీలకర్ర, ఇది కసూరి మేతి అండి. ఉల్లి ముక్కలు ఒక 150 to 200 గ్రామ్స్ తీసుకున్నాను. లవంగాలు 2-3, చిన్న దాల్చిన ముక్క. దీన్ని క్రష్ చేసుకుంటున్నాను. ఇలా క్రష్ చేసుకున్నాను. ఇప్పుడు నేను వీటిని మిక్సీ జార్లో వేస్తున్నాను. కసూరి మేతి, సాల్ట్ సగం వేస్తున్నాను. వంకాయ ఫ్రై చేసేటప్పుడు సగం వేస్తాను. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ మీద కడాయి పెట్టానండి. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కింది. వంకాయలని ఇలా గట్టిగా నీళ్లు తీసేసి ఫ్రై చేసుకోవాలి. వంకాయల్లో పురుగు ఉన్నది లేనిది తెలుసుకోవాలంటే వంకాయల్లోకి రంధ్రం ఉంటుందండి. మొత్తం ఇలా తిప్పి చూసుకుంటూ కట్ చేసుకోవాలి. పురుగు ఉంటే ఈ రంధ్రం ఉంటే పురుగు ఉంటుంది. ఇది ఒకటి పురుగు ఉండే, నేను కట్ చేశాను. దీన్ని లిడ్ పెడుతున్నాను. 2 నిమిషాల తర్వాత లిడ్ తీస్తున్నాను. లిడ్ తీసి సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు, ఇది ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది కదండి. 10 minutes కనీసం పడుతుంది. సిమ్లో పెట్టాలి స్టవ్ ఫ్లేమ్. లావుగా ఉన్న వంకాయలను కొంచెము పాత్ర డిష్ మధ్యలో తీసుకోవాలి. ఇలాగా ఇది ఫ్రై చేసుకుంటూ దీంట్లోకి కావాల్సిన పదార్థాలను కూడా మనము రెడీ పెట్టుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది. 7 నుంచి 8 నిమిషాలు పట్టిందండి ఇది ఫ్రై కావడానికి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వీటిని బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసానండి. ఇంకొంచెము స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఉల్లి ముక్కల్ని కోర్సుగా గ్రైండ్ చేసుకున్నానండి. ఆయిల్లో వేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెడుతున్నాను. ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. దీన్ని 4 minutes తర్వాత స్టవ్ ఫ్లేమ్ తగ్గించాను. ఉల్లిగడ్డ సగం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ పేస్ట్ని వేస్తున్నాను. మసాలా పేస్ట్ వేసి కలుపుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలి. 3 నిమిషాలు అయింది. ఇప్పుడు నేను వంకాయ ఫ్రై చేసుకున్న వాటిని వేస్తున్నాను.
కలుపుతూ ఉండాలండి. ఇలాగా వంకాయలకి ఘాట్లు పెట్టాం కదా, తొందరగా ఫ్రై అవుతాయి, మసాలా కూడా అంత వంకాయకి బాగా పడుతుంది. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెడుతున్నాను ఒక 2 నిమిషాల వరకు. త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టాను. కొద్దిగా నువ్వులను గ్రైండ్ చేసుకున్నానండి, 1 స్పూన్ వేస్తున్నాను. దీన్ని కొంచెం ఇలా మధ్యలో ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. కొద్దిగా ఈ పేస్ట్ పక్కకని మధ్యలో వంకాయలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. జార్లో 2-3 స్పూన్ల వాటర్ వేసాను. ఇవి దీంట్లో పోసేస్తున్నాను. కొద్దిగా ఇలా పక్కకని వేసేయాలి. వాటర్ అడుక్కుపోయేలా చూడాలి. వాటర్ లిడ్ పెట్టేస్తున్నాను. 2 మినిట్స్ తర్వాత లిడ్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. ఉల్లిగడ్డ పచ్చి వాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నూనె తేలుతుంది, చూసారా? స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. చూడండి, ఎంతో టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ అయిందండి. Thank you for watching. Please like, share and subscribe.